అద్భుతమైన మందిరం ఇది. కానీ దీనికంటే అద్భుతమైన మందిరం ఏంటంటే మన హృదయమే. మన హృదయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదవమో అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయమో ఆయన వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మనం వ్యభిచారిస్తామో ఆయన వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే సిగరెట్లు బిడ్డలు తాగుతామో ఆయన వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అబద్ధాలు, మోసాలు, వేరే కోరికలతో మనం ఉంటామో ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? మనం ఇంకా పాపం చేసినట్టే. ఇప్పుడు కనుక మన మందిరం దగ్గరికి కొంతమంది మతోన్మాదులు వచ్చి ఇక్కడ సౌండ్ ఏంటి, అదేంటి, ఇదేంటి, ఆపే, అదేంటి, రేకులు గీకులు తీసేస్తే మనకి ఎంత కోపం వస్తుంది. మనుషులు మన ముందు వచ్చి చేస్తేనే మనకంత కోపం వస్తే మరి మనమే దేవుని ఆలయాన్ని పాడు చేస్తున్నాం. మరి ఆయనకి ఎంత కోపం రావాలి? అందుకే మన జీవితాల్లో నిజమైన సంతోషము, ప్రేమ లేదు. అందుకని దయచేసి ఇప్పటికైనా మారాలి. మారకపోతే చాలా ప్రమాదం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను. మనం ఉంటే భక్తిలోనన్నా ఉండాలి, లేదంటే బయటన్నా ఉండాలి. పేరుకేమో మందిరానికి వస్తున్నాం, బయట చేసే కార్యక్రమాలన్నీ బయట చేస్తున్నాం. ఎవడు బ్రతుకులాడాడు నిన్ను? చర్చికి రమ్మని ఎవరైనా బ్రతుకులాడారా? దేవుడు నమ్ముకుని ఎవరైనా పరలోకం చేశారా? నమ్ముకున్నాము అంటే పర్ఫెక్ట్గా ఉండాలి, లేదంటే మానపడేసి లోకంలో తిరిగేసేయండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ ఒకసారి దేవుడి మందిరంలోకి వచ్చి నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఖచ్చితంగా ఆయనకి లోబడి మనం భక్తిగా ఉండాలి. లేదంటే చాలా ప్రమాదం. ఆయన రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడు, ఆర్డర్ కూడా కదా, రిక్వెస్ట్ చేస్తున్నాడు, దయచేసి ఇప్పటికైనా మారండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు.